హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆల్ కి ప్రెస్ చేయండి. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ చామదుంపల ఫ్రై. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చామదుంపల ఫ్రైని అనేక రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఒక టేస్టీగా ఈజీగా ఉండేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా ఒక బౌల్లో ఉడకబెట్టిన చామదుంప ముక్కలను తీసుకోవాలి. చామదుంపలను ముందుగా బాగా క్లీన్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 3 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చామదుంపలను నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. వీటిని కూడా మనం అదే ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే వోక్లో 2 స్పూన్ల నూనె ఉంచుకొని 2 తుంపిన ఎండు మిరపకాయలు, ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చామదుంపలను వేసి దీనిలో కొంచెం కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకి వేపుడుగాను, ఈవినింగ్ లో స్నాక్ గా కూడా తినవచ్చును. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ గానీ సజెషన్స్ గానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.